జై శ్రీరామ్. మీ అందరికీ ఎలా ఉన్నారు? మీరంతా నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా చలిగా ఉంది హైదరాబాద్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మంచు ఇలా కనపడుతుంది, జస్ట్ క్లియర్ అయింది ఇప్పుడే. పొద్దున్న నుంచి అయితే మంచు అంటాం. నా బ్రేక్ఫాస్ట్ ఒకసారి గెస్ట్ చేయండి ఏం ఫ్లేవర్ ఉండొచ్చు. ఇది గ్రీన్ కలర్, మ్యాచింగ్ నా చెట్టుకి మ్యాచింగ్ గ్రీన్ కలర్ బ్రేక్ఫాస్ట్. మా హర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో హాయ్ కన్నమ్మా. మా లూసీ పాపకి ట్రీట్ కావాలంట. మా లూసీ పాపకి ఏం కావాలి? లూసీ పాపకి ఏం కావాలి? ఎందుకనే వస్తుంది. ఏం కావాలి లూసీ పాపకి? దెబ్బల్, నో ట్రీట్. చూడండి, ట్రీట్ కావాలి, మార్నింగ్ ట్రీట్. సో మా హర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఫ్లేవర్స్ ఏమేమి ఉంటాయి చెప్తా నేను, ఓకేనా? నువ్వు కూడా విను లూసీ. నేను తాగేది పాన్ ఫ్లేవర్ అనమాట. పాన్ తెలుసు కదా మనకి, తమలపాకు ఫ్లేవర్. ఇది బాగుంటుంది. దిస్ ఇస్ మా బ్రేక్ఫాస్ట్ అనమాట. మీరు ఇడ్లీ, దోశ, వడ, పూరి, చపాతీలు అన్నీ తింటారు కదా, అవన్నీ మాకు దీంట్లో గ్లాస్లో ఉంటాయి. సో ఈజీ, సింపుల్ కదా. సో న్యూట్రిషన్ కూడా మన ఇడ్లీ, వడ దాంట్లో న్యూట్రిషన్ ఉండదు, ప్రోటీన్ ఉండదు, వైటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, జస్ట్ క్యాలరీ, ఎనర్జీ కోసం తింటున్నాం. సో మనము మార్నింగ్ మన బాడీకి బ్రేక్ఫాస్ట్ అనేది హెల్తీగా బ్యాలెన్స్డ్గా ఇవ్వాలి. బ్యాలెన్స్డ్గా ఇవ్వడం అంటే ఏంటంటే లైక్ దానికి సెల్కి ప్రోటీన్ కావాలి, వైటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి. మినరల్స్ కూడా మనకి 0.01 మిల్లీగ్రామ్స్ ఆఫ్ మినరల్స్ కూడా అవసరం ఉంటుందన్నమాట. సో ఈ మినరల్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అంటే భూమిలోంచి వచ్చేవి మినరల్స్ అన్నమాట. సో ఆ భూమి నుంచి మన చెట్టు ద్వారా, మనకి రూట్స్ ద్వారా, ఆకుల ద్వారా, ఇవన్నిటితో మనకి అవైలబుల్ అయ్యేది మినరల్స్. సో అక్కడి నుంచి మనం తీసుకోవాల్సింది మినరల్ అనమాట. సో చాలా మటుకు మనము ఆకుకూరలు తినడం మానేసాము ఆల్మోస్ట్, అండ్ కూరగాయలు కూడా చాలా తక్కువగా తింటాము. ఆల్మోస్ట్ ఒక 3-4 వెరైటీస్ తప్ప మనం ఎక్కువగా ఏది ఇంక్లూడ్ చేసుకోలేము అనమాట. సో ప్రతి ఒక్క వెజిటబుల్, ప్రతి ఒక్క ఫ్రూట్స్లో, ప్రతి ఒక్క దీనిలో మనకి మినరల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో అవి మనం డిస్కంటిన్యూ చేసేసి ఫాస్ట్ ఫుడ్కి ఎగబడుతున్నాము. మిగతా మినరల్స్ ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి మరి, ఎలా? సో దానికి సొల్యూషన్ ఏంటి? అండ్ ఇంకోటి ఏంటంటే మన భూమిలో కూడా అంతగా ఫర్టిలిటీ లేదు, ఇప్పుడు అంత బలం లేదు భూమిలో. సో మనకి వస్తుంది మన ప్లాంట్స్ ద్వారా మనకు వస్తుంది, బట్ స్టిల్ న్యూట్రియంట్ వాల్యూస్ అంతగా ఉండవన్నమాట. కాబట్టి మనకి ఇలాంటి జబ్బులు అన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన తినే ఆహారంలో న్యూట్రిషన్ లేదు కాబట్టి అనమాట. సో అందుకని ఇలాంటిది ఒక ప్రోటీన్ షేక్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ మీల్ రీప్లేస్మెంట్ షేక్, ప్రోటీన్ షేక్ అని కూడా అనొచ్చు, హెల్దీ షేక్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని కూడా అనొచ్చు. సో ఇలాంటిది ఒకటి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనం హ్యాపీగా మన సెల్స్కి కూడా యాక్టివ్గా బ్యాలెన్స్డ్గా మీల్స్ ఇచ్చినట్టు అవుతుంది, అండ్ హ్యాపీగా మనం కూడా టైం టు టైం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్టు అవుతుంది, అండ్ సింపుల్, డెలిషియస్, అండ్ వితిన్ 1 minute అయిపోయే బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇది ఎవరికి వద్దు చెప్పండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్. సో ఇంకోటి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఏమో తాగుతున్నారు వీళ్ళు అని అనుకుంటారు, బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేదండి. సిన్స్ నేను 5-6 years నుంచి నేను తీసుకుంటున్నాను, హెల్తీగా, హ్యాపీగా ఉంటున్నాను. సో ఈరోజు సాటర్డే, మీరందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కదా, ఏం అంత సర్దట్లేదు ఇల్లు, ఏం పార్టీస్ ఏం లేవు ఈసారి, ఏం లేదు. మీకు తెలిసిందే, బికాజ్ డిసెంబర్ వాజ్ ద టఫెస్ట్ మంత్ ఆఫ్ దిస్ ఇయర్. అన్నీ బాగుండింది, 2024 చాలా మంచిగా ఉంది అనుకున్నాను, బట్ we lost a life, we lost our family member. So ఈ డిసెంబర్ చాలా టఫెస్ట్ అనమాట మాకు. సో కంటిన్యూ అయితే అవ్వాలి కాబట్టి లైఫ్ కొంచెం గెట్టింగ్ బ్యాక్ టు నార్మల్ అనమాట.
సో మీరేం చేస్తున్నారు సాటర్డేస్ అన్నీ ఏం చేస్తుంటారు? మాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ ఉంది ఈవినింగ్. అండ్ ఇది కూడా ఇంత బాగా వచ్చేసింది. ఇది తీసేసాను, పాత తీసేసి కొత్తది తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ. సో ఇక్కడ వరకు వచ్చేసింది చూడండి. ఇంకా కొంచెం అయితే ఇలా కింది వరకు మంచిగా బాగుంటుంది. నాకు ఇష్టం మీద దూరం నుంచి చూడండి ఎంత బాగా కనపడుతుంది. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఈ కలర్ గ్రీన్ నాకు చాలా ఇష్టం. ఇట్లా ప్లాంట్స్ మిగతావన్నీ ఇట్లా డార్క్, అక్కడ చూడండి అది కూడా డార్క్ వస్తుంది. ఇవన్నీ కొంచెం డార్క్ కనిపిస్తుంది. ఈ కలర్ బాగుంటుంది యాక్చువల్గా. ఇలా ప్యారెట్ గ్రీన్ అంటారేమో దీన్ని, నాకు తెలిసి. చాలా ఇష్టం నాకు. ఇంకొన్ని ఇలా పెట్టేస్తాను. ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఇయ్యంగానే వచ్చేస్తుంది అనమాట. సో అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ వాటర్ అయితే ఇవ్వాలి, తప్పదు. సో మా ఇల్లు ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి డైనింగ్ టేబుల్ సెట్ చేయాలి కొంచెం. అండ్ ఇది ఫ్రిడ్జ్ మాది. యాక్చువల్గా నిన్న మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్కి కూడా ఇలా అన్నీ పెట్టున్నాయి మ్యాగ్నెట్స్. సో నేను తెలుసుకుంది ఏంటంటే ఇలా మ్యాగ్నెట్స్ పెడితే ఫ్రిడ్జ్ పనిచేయదంట. కొత్తగా నేను తెలుసుకున్నాను అనమాట. ఐ డోంట్ నో మీకు కూడా ఎవరికైనా తెలుసా? ఇది నాకైతే తెలీదు, ఇప్పుడే తెలుసుకున్నాను. ఏమో ఇలా మ్యాగ్నెట్స్ పెడితే ఫ్రిడ్జ్ పనిచేయదు సరిగ్గా అని అంటున్నారు. ఏమో అండి, నాకైతే ఐడియా లేదు. మీకేమైనా ఐడియా ఉంటే నాకు కొంచెం చెప్పండి. బికాజ్ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్తే మటుకు నేను కూడా ఇంకా తీసేసి వార్డ్రోబ్కో దీనికో స్టిక్ చేస్తాను. ఐ డోంట్ నో, నాకైతే కొత్తగా అనిపించింది ఇది. అండ్ మా పూజ దగ్గర అయితే అసలు ముట్టుకోవట్లేదు. ఇంకో 2 days అయితే మాకు మేబీ అంత శుద్ధి చేసుకుంటాము. సో సాటర్డే వచ్చేసింది. సాటర్డే అనగా నాకు ఎందుకో అలా పాటలన్నీ దంచుకొస్తుంటాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. సాటర్డేస్ వీకెండ్స్ కదా, పిల్లలు ఈవినింగ్ వచ్చేస్తారు, మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. బికాస్ సండే హాలిడే కాబట్టి కొంచెం వాళ్ళు కూడా పాపం చదువులు అని చెప్పేసి చాలా ఇదవుతున్నారు. ఇంకా ఇది రైస్ చేసేసి పాప కోసము చిక్కుడుకాయ చేసేసాను. బికాస్ చిక్కుడుకాయ అంటే ఫైబర్ కాబట్టి కంపల్సరీ మా ఇంట్లో ఫైబరు 3-4 times ఉంటుంది కర్రీస్ ద్వారా. ఫైబర్ అయితే కంపల్సరీ. అండ్ ప్రోటీన్ షేక్ ఇప్పుడు చూసారు కదా నేను తీసుకున్నాను. 11 o'clockకి ఇప్పుడు టైం ఎంత అయిందంటే నాకు ఆల్మోస్ట్ 10 అవుతుంది. 10 to 10 అయింది. 10 to 10 అయింది. సో వెజల్స్ అయిపోయాయి. వెజల్స్ మోస్ట్లీ నేను హ్యాండ్తోనే చేస్తున్నాను అంటే, ఎందుకంటే మిషన్ ఊరికే 2-3 times అవ్వాల్సి వస్తుంది. సో ఎలక్ట్రిక్ బిల్ కూడా ఎక్కువ వస్తుందని చెప్పేసి కొంచెం నేను తీసుకుంటాను. ఇప్పుడు బట్టలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి అవి కూడా. సో ఇవాళ అవసరం లేదు నాకు తెలిసి. సో పనులు అయితే అన్నీ లేవు. కొంచెం ఇల్లు క్లీన్ చేసేసుకొని ఫ్లోర్ క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది నాకు. సో మీరేం చేస్తుంటారు సాటర్డేస్ వీకెండ్స్లో? ఏం చేస్తుంటారు? పార్టీస్ ఏమేమి అటెండ్ అవుతారు? ఈసారి 31st Decemberకి ఏం పార్టీస్ ఉన్నాయి? మా ఫ్రెండ్స్ అయితే పిలిచారు, బట్ తెలీదు వెళ్తానా లేదా అన్నది. బికాజ్ మాకు ఇక్కడ ఉండాల్సిన కంపల్సరీ ఉండాలన్నమాట ఇంట్లో. ఎప్పుడు ఎలా ఇక్కడ అక్కడి నుంచి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, మేము ఉండాల్సి వస్తుంది అనమాట. సో మీకోసం ఒక చిన్న పాట పాడిస్తాను. నాకు చాలా ఇష్టమైన పాట ఇది. ఇప్పుడు రీసెంట్గానే విన్నాను, చాలా మంచిగా అనిపిస్తుంది అలా పాటలు వింటుంటే. ఈ చెట్టు చూడండి, కొంచెం ఇక్కడ ఇండోర్లో తీసుకొస్తే ఇలా అయిపోతుంది. చూడండి ఇంత దుమ్ము, ఇండోర్లో కూడా ఇంత దుమ్ము వస్తుంది అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ. ఈ పొద్దు ఈ మూవిదన్నది ఏనాడు రాసున్నది. వర్క్ ఫ్రమ్ హోమ్ మీటింగ్ అయిపోయిందండి. ఇంకా ఇంతటితో ఈ రోజుది బ్లాగ్ ఇక్కడ ఏం చేసి నెక్స్ట్ రోజుది కంటిన్యూ చేస్తాను. 30th నైట్ డిన్నర్ మా ఫ్రెండ్స్తో కొంచెం ఎంజాయ్ చేసాము. నా కోసం వీళ్ళ పాపం ఎక్కడ వెళ్ళకుండా ఇంట్లోనే అరేంజ్ చేశారు. సో నేను ఇక్కడ రానని చెప్పాను. సో అందుకని ఏదో చిన్నగా జస్ట్గా ఫన్గా హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ అండి. 2025 మీ అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాపీగా హెల్తీగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. సో సెకండ్ మార్నింగ్ ఇది. సో బ్యూటిఫుల్ 5 o'clock వ్యూ ఇది. అండ్ నా ఫ్రెష్తో నేను స్టార్ట్ చేసేసాను డే. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. నిద్ర వచ్చేస్తుంది మా పాపకి.
సో వర్కౌట్ సెషన్ స్టార్ట్ అయిందండి. మా కస్టమర్స్ క్లయింట్స్ చేస్తున్నారు. సింపుల్ వర్కౌట్స్ సరిపోతుంది. సింపుల్ వర్కౌట్స్ చేస్తే సరిపోతుంది. ఇలా హోమ్ వర్కౌట్స్ ఇనఫ్ అనమాట మనకి. బట్ కొంచెం గైడెన్స్ ప్రాపర్గా కావాలి కాబట్టి మనకి కోచ్ ఉంటారు, ఇక్కడ చెప్తూ ఉంటారు. లైక్ షీ ఈజ్ ద కోచ్ అనమాట. చూస్తున్నారు, చెప్తూ గైడ్ చేస్తూ ఉంటారు. సో టమాటో చట్నీ, గోబీ కర్రీ చేసేసుకొని రైస్ అండ్ పోహా చేసేస్తారు. మార్నింగ్ 6 o'clock అయింది. ఇప్పుడు 6:15 అవుతుంది. మా పాపకి టిఫిన్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇవ్వాలి. సో లెట్స్ స్టార్ట్. Right.
తినేస్తున్నాడా లూసీ పాప? అరే వెరీ గుడ్, గుడ్ గర్ల్ పంది. నా 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 కడిగేసుకుంటామా? దా వాష్ చేసుకుంటాం, చలో. చలో అయిపోయింది. ఇంతసేపు చేస్తున్నావు. బాయ్ బాయ్, సే బాయ్ అక్క, బాయ్ అక్క, బాయ్ అక్క. బాయ్ చెప్పలేదా నీకు? మొన్నే బాయ్ అంటే చెప్పు. బాయ్ అంటే బాయ్ బాయ్. కమ్ 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 లూసీ కమ్. బాయ్ బేటా. Hey, no! No, Lucy, no. Say bye. ఒక చేతి ఎత్తుకోలేకపోతున్నాం. బాయ్, సే బాయ్. ఎవరో సరిగా వెళ్ళనట్టున్నారు. గుర్తు స్ప్రెస్ చేయి, సౌండ్ వస్తుంది. నెక్స్ట్ వాటర్ ఇప్పుడు ఎంత తాగాలనేది కూడా తెలియదు. లేదంటే ఆ టైం తాగేసి తాగడం తెలుసు. డ్రై ఫుడ్ తిన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు మాత్రమే తెలుసు మేడం వాటర్ తీసుకోవడం. ఎప్పుడైతే కమ్యూనిటీకి వచ్చామో ఫుడ్ ఎలా తీసుకోవాలో మా కోచ్ చెప్పారు, వాటర్ ఎంత తాగాలో మా కోచ్ చెప్పారు మేడం. అదేవిధంగా మాకు ఏంటంటే ఆన్లైన్ క్లాసుల్లోనే ఎక్సర్సైజ్, గ్రౌండ్కి వెళ్ళి వెళ్ళట్లేదు మేడం. క్లాస్లోనే ఎక్సర్సైజ్, మనకి ఫోన్ ద్వారా ఎక్సర్సైజ్ క్లాసులు అవుతుంది. దాన్నే ఫాలో అయ్యాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు మేడం ఏం చెప్పారో అదే ఫాలో అవుతూ 5 months వరకు ఇప్పుడు వరకు నేను గ్రౌండ్కి వెళ్ళకుండా 23 kgs లాస్ అయ్యాను మేడం. ఓకే, వెరీ గుడ్ బేబీ. బీబీడబ్ల్యూ మీకు హెల్ప్ అయిందంటారు? అంతే మేడం. ఓకే ఓకే. ఎన్ని టాస్క్లన్నీ చేశారా మీరు? టాస్క్లన్నీ టాస్క్ అంటే ఒక టాస్క్ మిస్ అయ్యాను మేడం, మిగతా టాస్క్ చేశాను. బాగున్నాయి కదా టాస్క్ అన్ని? సో బ్రేక్ఫాస్ట్ నాది రెడీ చేసేసుకుంటున్నాను. మీల్ రిప్లేస్మెంట్ షేక్ అనమాట. సో 2 scoops ఆఫ్ Formula 1, 2 scoops ఆఫ్ మిల్క్ పౌడర్, షేక్ మిట్ అండ్ 1 scoop ఆఫ్ ప్రోటీన్ పౌడర్ అనమాట. ఈ ఆల్మోస్ట్ 5 to 6 scoops ఉంటుంది ఇది. అండ్ హెల్దీ మీల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది నా బ్రేక్ఫాస్ట్. ఇది డైలీ నేను ఇదే తీసుకుంటాను సో దట్ ఐ కెన్ మేనేజ్ మై వెయిట్ అనమాట.
ఎక్కువగా వెయిట్ పెరగకుండా అలా మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ అంటే 45 తర్వాత ఉమెన్కి కంపల్సరీగా వెయిట్ పుట్ ఆన్ అవుతారు బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో అది మేనేజ్ చేసుకోవడానికి ఇలాంటి సప్లిమెంట్ ఒకటి నేను యాడ్ చేసుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఐ ఫీల్, అండ్ నేను సజెస్ట్ చేస్తాను మీ అందరికి కూడా. ఒకవేళ మీకు ఇలాంటి న్యూట్రిషన్ ఇలాంటి సప్లిమెంట్స్ కావాలి అనుకుంటే యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అబౌట్ యువర్ హెల్త్ గోల్. ఎలాంటి హెల్త్ గోల్ ఉంది మీకు? వెయిట్ తగ్గాల, వెయిట్ మేనేజ్ చేసుకోవాలి, వెయిట్ గెయిన్ కావాలి, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సఫర్ అవుతున్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయి, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటిక్, ఎలాంటి వాళ్ళకైనా ఇలాంటి సప్లిమెంట్ ఇస్తే, న్యూట్రిషన్ సప్లిమెంట్ ఇస్తే తప్పకుండా మీకు మీ హెల్త్ గోల్ అచీవ్ చేయగలుగుతారు అండ్ మెడిసిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. హోప్ కొంచెం మన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కొన్ని విషయాల్లో హెల్త్ గురించి. మోస్ట్లీ నా బ్లాగ్స్ వచ్చేసి హెల్త్ గురించే ఉంటాయన్నమాట. సో యా, మా లైఫ్ స్టైల్ అండ్ మై హెల్త్ బోత్ నేను కాంబినేషన్గా తీసుకొని మేము ముందుకు వస్తుంటాను ఎవ్రీడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్స్ అండి. అండ్ ఇలాంటి బ్లాగ్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జ్యోతి, జస్ట్ జ్యోతి. Thank you so much for watching.